మ్మ్, 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధిస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తే సాధారణంగా బహుమతిగా ఏమిస్తారో ఒకసారి ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ డిక్షనరీ, ఒక ప్లాస్టిక్ షీల్డ్, లేదా మహా అయితే ఒక సన్మానపత్రమిచ్చి మెడలో పూలమాల వేస్తారు కదా. అవును, ఇన్నేళ్లుగా మనం చూస్తున్నదే అదే. ఒక పెన్ సెట్ లేదా ఏదైనా పుస్తకం ఇస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. కాని ఆ మార్కులకు బహుమతిగా ఏకంగా ఒక విమానం బోర్డింగ్ పాస్ చేతిలో పెడితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం చేయబోయే లోతైన విశ్లేషణ సరిగ్గా ఇలాంటి ఒక ఊహించని ఒక వినూత్నమైన బహుమతి చుట్టూ తిరుగుతుంది. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, మన దగ్గరున్న సోర్స్ ఏంటంటే ఒక ఎన్డీజీఎఫ్ఎం రేడియో స్పెషల్ బులెటిన్. ఇది ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యక్రమం గురించిన వార్త. ఆ కార్యక్రమం పేరు కలలకు రెక్కలు. ఇది కేవలం ఒకరోజు జరిగిన స్థానిక వార్త కాదండి. ఒక చిన్న ప్రోత్సాహకం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆలోచనా విధానంలో ఎంతటి మార్పులు తీసుకువస్తుందో అర్థం చేసుకోవడమే ఈరోజు మనం మెయిన్ మిషన్. కరెక్ట్. ఈ కలలకు రెక్కలు అనే పేరులోనే ఒక పవరుందన్నమాట. ఒక వార్తను కేవలం పైపైన చదివితే ఓకే, పిల్లలు ఫ్లైట్ ఎక్కారు అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న సైకాలజికల్ ఇంపాక్ట్ని, అంటే ఆ మానసిక ప్రభావాన్ని మనం గమనిస్తే విద్యార్థుల జీవితాల్లో ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. ఈ రేడియో బులెటిన్ వింటున్నప్పుడు నా మదిలో మెదిలిన ఒక ఇమేజ్ గురించి చెప్పాలి. ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యగారు 10వ తరగతి ఫలితాల్లో టాప్ మార్క్స్ సాధించిన 6 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను స్వయంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకువెళ్లారు. అవును, ఆ విజువల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా. ఇది వినగానే నాకు చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ సినిమాలో ఆ పేద పిల్లవాడికి చాక్లెట్ ర్యాపర్లో దొరికిన గోల్డెన్ టికెట్ గుర్తొచ్చింది. అసలు ఈ ఐడియాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? పతకాలు, సర్టిఫికెట్లు కాకుండా విమాన ప్రయాణాన్నే ఎందుకెంచుకున్నారు? మీరు వాడిన ఆ గోల్డెన్ టికెట్ ఎనాలజీ ఈ సందర్భానికి 100% సరిపోతుంది. ఎందుకంటే ఆ టికెట్ ఎలాగైతే ఒక పిల్లవాడిని పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందో, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఈ పిల్లల పాలిట ఆ విమాన ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. అదొక లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనొచ్చు కదా. అబ్జల్యూట్లీ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సూక్ష్మమైన మానసిక కోణం ఉంది. చూడండి, ఒక విద్యార్థికి పతకం లేదా సర్టిఫికెట్ ఇవ్వడం అనేది వాళ్ల గతాన్ని గుర్తించడం. అంటే వాళ్లు నిన్న మొన్నటి వరకు కష్టపడి చదివిన తీరును మెచ్చుకోవడం. ఓహో, అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్కి రివార్డ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక విమానం ఎక్కించడం అనేది వాళ్ల భవిష్యత్తుకు ఒక దారి చూపించడం. నీకు చదివే సత్తా ఉంటే రేపు నువ్వు ఆకాశంలో కూడా విహరించగలవు అనే ఒక బలమైన సందేశం ఆ బహుమతిలో దాగి ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ నేనొక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. మీరు భవిష్యత్తుకు దారి చూపించటం అంటున్నారు, బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక విమాన ప్రయాణం అనేది మహా అయితే 1 గంట లేదా 2 గంటల పాటు ఉండే ఒక తాత్కాలిక అనుభవం. దాన్ని జస్ట్ ఒక డోపమీన్ హిట్ లాగా, అంటే అప్పటికప్పుడు కలిగే ఒక ఉత్సాహంలాగా మాత్రమే ఎందుకు చూడకూడదు? వ్యాలిడ్ పాయింట్. అదే కదా. కేవలం ఒక్కరోజు విమానం ఎక్కినంత మాత్రాన ఆ పిల్లల దీర్ఘకాలిక ఆలోచనా విధానం లేదా వాళ్ల స్టడీ హ్యాబిట్స్ నిజంగా మారిపోతాయా? ఇది చాలా లాజికల్గా అనిపించే ప్రశ్న. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇక్కడ మారుతున్నది వాళ్ల స్టడీ హ్యాబిట్స్ కాదు, వాళ్ల ఎక్స్పెక్టేషన్ బేస్లైన్. ఎక్స్పెక్టేషన్ బేస్లైన్ అంటే వాళ్ల నుంచి వాళ్లు ఏమి ఆశిస్తున్నారు అనేదా? అవును. ఒకసారి ఊహించండి, గ్రామీణ వాతావరణంలో పెరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమానం అనేది ఆకాశంలో వెళ్లే ఒక చిన్న చుక్కలాంటిది. అది తమకు అందుబాటులో లేని ఒక ఎలీట్ ప్రపంచానికి, అంటే ఉన్నత వర్గాలకు మాత్రమే సొంతమైన ఒక విలాసానికి ప్రతీక. వాళ్లు దాన్ని కేవలం కింద నుంచి పైకి చూస్తూ ఉంటారు కదా. నిజమే, నేలమీద నుంచి పైకి చూసి ఆశ్చర్యపడటం వరకే వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఆ విమానం లోపల కూర్చుని తాము ప్రతిరోజూ చూసే మేఘాలను దాటుకుంటూ ప్రయాణించడమనేది వారి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న భౌగోళిక మరియు సామాజిక హద్దులను ఒకే దెబ్బతో బద్దలుగొడుతుంది. వావ్, ఇది చాలా డీప్ పాయింట్ అండి. అవును, ఇది కేవలం ఒక రోజు సరదా కాదు, మా ఆశయాలకు పరిమితులు లేవు అనే విషయాన్ని ప్రాక్టికల్గా అనుభవించడం. ఆ ఒక్క అనుభవం వాళ్లు భవిష్యత్తులో తమ కెరియర్ గురించి తీసుకునే నిర్ణయాల పరిమాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే ఆకాశాన్ని కింద నుంచి చూడటానికి, ఆకాశంలో ఉండి
కిందనున్న ప్రపంచాన్ని చూడటానికి మధ్య ఉన్న ఆ దృక్కోణపు మార్పే అసలైన విప్లవం అంటారు. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలా విమానం ఎక్కిందెవరు అనే కోణంలోకొస్తే ఈ రేడియో బులెటిన్లో నన్ను బాగా ఆలోచింపజేసిన మరో విషయం ఒకటుంది. అదేంటో చెప్పండి. ఆ ఎంపికైన 6 విద్యార్థులలో అత్యధిక శాతం బాలికలే ఉండటం, ఎక్కడో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆడపిల్లలు విమానం ఎక్కడం అనేది ఒక అసాధారణమైన విషయంగా అనిపిస్తోంది నాకు. 100%. ఇక్కడ మనం జెండర్ డైనమిక్స్ గురించి, అంటే సామాజికంగా బాలికల పట్ల ఉన్న దృక్పథాల గురించి మాట్లాడుకోవాలి. మన సమాజంలో, ప్రధానంగా పల్లెటూర్లలో, ఆడపిల్లల చదువుకు సంబంధించి కొన్ని అలిఖిత నియమాలు ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. అవును. 10 పాస్ అయితే చాలు, లేదా మహా అయితే డిగ్రీ వరకు చదివించి ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి అనే ఆలోచన విధానం ఇంకా పూర్తిగా పోలేదు. అదే కదా. అలాంటి సామాజిక వాతావరణం నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించి ఏకంగా విమానం ఎక్కే స్థాయికి ఆ బాలికలు చేరుకోవటమంటే అది నిజంగా ఒక నిశ్శబ్ద విప్లవం. అబ్సల్యూట్లీ. ఇది కేవలం ఆ 6 పిల్లల వ్యక్తిగత విజయం కాదుగదా, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు ఒక సవాల్లాంటిది. ఆడబిడ్డలు రాణిస్తే ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు అని ఆ రేడియో బులెటిన్లో వాడిన వాక్యం ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లలను చూసి మిగతా తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లల చదువు విషయంలో ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశముంటుంది. అవును, ఆ ఇన్స్పిరేషన్ చాలా ముఖ్యం. ఇది ఆడపిల్లల పట్ల ఉండే ఆ లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ని, అంటే పరిమిత అంచనాలను చెరిపేస్తుంది. మాపు అవకాశాలిస్తే మేం ఆకాశాన్ని కూడా తాకగలమనే ఆ బాలికలు తమ విజయం ద్వారా రుజువు చేశారు. నిజమే. కాని ఇక్కడే ఒక చిన్న కాంట్రడిక్షన్, అంటే ఒక వైరుధ్యం మనకు కనిపిస్తుంది సోర్స్లో. ఎలాంటి వైరుధ్యం? ఒక పక్క ఇంతటి అద్భుతమైన విజయం సాధించి ఆకాశంలో ఎగురుతున్నా సరే, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆ విద్యార్థులు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే, ప్రభుత్వ బడిలో చదివినందుకు ఇంత గొప్ప గౌరవం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు అని వాళ్ళు చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. అవును. ఈ మాట పైకి వినడానికి ఒక సంతోషకరమైన ఆశ్చర్యంలాగా ఉన్నా, కొంచెం లోతుగా విశ్లేషిస్తే అసలు ప్రభుత్వ బడిలో చదివితే గౌరవం దక్కదేమో అనే ఒక అపోహ, ఒక న్యూనతాభావం వాళ్ల మాటల్లో ఎందుకు ప్రతిధ్వనించింది అంటారు? మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనదండి. ఆ పిల్లల మాటల్లోని ఆ ఆశ్చర్యమే మన విద్యావ్యవస్థలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక పెద్ద సామాజిక సమస్యకు అద్దం పడుతోంది. ఎలాంటి సమస్య అంటారు? మన సమాజంలో కార్పొరేట్ విద్యా సంస్థలు సృష్టించిన ఒక విజువల్ కల్చర్ ఉంది. చూడండి, ఉదయాన్నే రోడ్ల మీద తిరిగే పెద్ద పెద్ద ఏసీ బస్సులు, కలర్ఫుల్ యూనిఫామ్స్, ఆర్భాటంగా కనిపించే స్కూల్ బిల్డింగ్స్, ఇవన్నీ చూసి సామాన్య జనాల్లో ఒక మాయ ఏర్పడింది. అవును, అది కాదనలేని నిజం. డబ్బులు కట్టి అలాంటి ప్రైవేట్ స్కూల్స్లో చదివితేనే గొప్ప, అక్కడే ఇంటెలిజెంట్ పిల్లలుంటారు అనే ఒక తప్పుడు అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలకు నడిచి వెళ్లే విద్యార్థులకు ఆ వాతావరణాన్ని చూసి సహజంగానే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పనిచేస్తుందో నేనొక చిన్న అనాలజీతో చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పండి. ఇది ఎలా ఉందంటే, గుడిలో దేవుడు ఒక్కడే అయినా ₹1000 పెట్టి టికెట్ కొన్న వాళ్లకి ఒక లైన్, ఉచిత దర్శనానికి వెళ్లేవాళ్లకొక లైన్ ఉంటుంది కదా. అప్పుడు ఆ ఉచిత క్యూలో నిలబడిన వాళ్లకి మనకి అంత వీఐపీ ట్రీట్మెంట్ దక్కదులే అని ముందే ఎలాగైతే అనిపిస్తుందో, చదువు విషయంలో కూడా ఈ ప్రభుత్వ బడుల పిల్లలు తమను తాము ఆ జనరల్ క్యూలో ఉన్నట్టుగా భావిస్తున్నారేమో కదా. వావ్, అద్భుతమైన అనాలజీ. సరిగ్గా ఇలాగే ఉంటుంది వాళ్ల మానసిక స్థితి. మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలం, ఫీజులు కట్టలేని పేద కుటుంబాల నుంచి వచ్చాం. మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మా టాలెంటుకు ఆ రేంజ్లో గుర్తింపు దక్కుతుందా అనే ఒక నిరాశ వాళ్లలో ఎక్కడో ఒక్క మూల దాగుంటుంది. నిజమే, ఆ ఫీలింగ్ వాళ్లకి తెలియకుండానే వాళ్లల్లో ఉంటుంది. కాని ఎప్పుడైతే ఆ పిల్లలను విమానాశ్రయం లోపలికి తీసుకువెళ్లారో అక్కడ ఆ న్యూనతాభావం పూర్తిగా బద్దలైపోయింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది గ్రామీణ ప్రజల దృష్టిలో అంతిమ వీఐపీ లాంచ్. అక్కడ కార్పొరేట్ స్కూల్ పిల్లలకు ధీటుగా లేదా అంతకంటే మిన్నగా ఒక ఎమ్మెల్యే స్వయంగా తమను దగ్గరుండి తీసుకెళ్లడమనేది వారి సోషల్ స్టేటస్ను అమాంతం పెంచేసింది. అంటే ఆ బహుమతి కేవలం వారి మార్కులను సత్కరించడం మాత్రమే కాదు, వాళ్ల బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ల మెదడులో ఏర్పడిన ఒక అదృశ్య గోడను కూల్చేయడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ల ఆశ్చర్యానికి కారణమదే. మా ప్రతిభకు మా స్కూల్ బోర్డుతో కానీ మా బ్యాంక్ బ్యాలెన్స్తో కానీ సంబంధం లేదు అని వాళ్లు ప్రాక్టికల్గా రియలైజ్ అయ్యారు. అవును,
ఆ ఊహించలేదు అనే పదం వెనుక ఉన్న అసలు అర్థమదే. టాలెంటుంటే చాలు, ప్రభుత్వ బడి అనేది ఏమాత్రం తక్కువ కాదు అనే సందేశం వాళ్ల ద్వారా మొత్తం సమాజానికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా వెళ్ళింది. ఇప్పటివరకు మనం ఆ విద్యార్థుల వ్యక్తిగత మరియు మానసిక పరిణామాల గురించి లోతుగా చర్చించాం కదా. ఇప్పుడు ఈ రేడియో బులెటిన్లో ఉన్న మరొక ఆసక్తికరమైన కోణాన్ని పరిశీలిద్దాం. తప్పకుండా. వ్యక్తిగత విజయాలను వ్యవస్థాపక మార్పులకు అంటే సిస్టమిక్ చేంజెస్కి ఎలా అనుసంధానం చేస్తారో అనేది ఇక్కడ గమనించాలి. ఈ వార్తలో ఎమ్మెల్యే సౌమ్య గారు ఒక విషయం ప్రస్తావించారు. ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ బడులలో తెచ్చిన విధానపరమైన మార్పుల వల్లే విద్యార్థులు ఇలా కార్పొరేట్ సంస్థలకు దీటుగా రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇదొక ఇంపార్టెంట్ యాంగిల్. అవును. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించుకోకుండా దీన్ని ఒక అనాలిటికల్ లెన్స్తో ఒక పబ్లిక్ పాలసీ దృక్కోణం నుంచి చూస్తే, క్షేత్రస్థాయి నాయకులు ఇలాంటి పర్సనల్ సక్సెస్ స్టోరీస్ను పెద్ద పెద్ద ప్రభుత్వ విధానాలను సమర్థించుకోవడానికి ఎలా ఉపయోగిస్తారో మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ పాలసీ అండ్ కమ్యూనికేషన్లో ఇదొక క్లాసిక్ స్ట్రాటజీ అన్నమాట. చూడండి, ప్రభుత్వాలు ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. సిలబస్ మార్పులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ పాలసీ డాక్యుమెంట్లలో ఉండే టెక్నికల్ విషయాలు. అవును, సామాన్యులకు అవేమీ అంత త్వరగా ఎక్కవు. అదే కదా, వాళ్ళకి ఆ విధానాలు నిజంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక విజువల్గా కనిపించే ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ఉదాహరణ కావాలి. ఆ ఉదాహరణలే ఇలాంటి సక్సెస్ స్టోరీస్. ఈ 6 విద్యార్థులు విమానం ఎక్కడమనేది ఒక అద్భుతమైన పాలసీ బెరోమీటర్లాగా పనిచేస్తుంది. ఒక్క నిమిషం, మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తుంటే నాకొక విషయం స్ట్రైక్ అవుతోంది. అంటే, మా విధానాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో చూడండి అని 100 పేజీల రిపోర్ట్లిచ్చి 10% పాస్ పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పడం కంటే, ఈ పేద కుటుంబం నుంచి వచ్చిన 6 పిల్లలు ఫ్లైట్ బోర్డింగ్ పాస్ పట్టుకుని నవ్వుతూ ఉన్న ఒక ఫోటో ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది. అవును, మాత్రమే ఒక అంకె. కానీ ఈ పిల్లల నవ్వు అనేది ఒక ఎమోషన్. ప్రజలు ఎప్పుడూ ఎమోషన్స్కు కనెక్ట్ అవుతారు. నిజమే. విధాన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు పైస్థాయిలో ఉన్నా సరే, ఆ విధానాలు గ్రౌండ్ లెవెల్లో ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా తాగుతున్నాయో చూపించడానికి స్థానిక నాయకులు ఈ సందర్భాన్ని చాలా తెలివిగా కమ్యూనికేట్ చేశారు. అంటే, ఒక రకంగా ప్రజలకు భరోసా ఇవ్వడమన్నమాట. అవును. ప్రభుత్వ బడులు ఇక ఏమాత్రం వెనుకబడి లేవు, ప్రైవేట్ సంస్థలతో నేరుగా పోటీ పడుతున్నాయి అనే భరోసాను ప్రజల్లో కలిగించడానికి ఇది ఒక బలమైన సాధనంగా పనిచేస్తుంది. రైట్. ఈ పబ్లిక్ కమ్యూనికేషన్ స్ట్రాటజీలో భాగంగానే ఆ రేడియో బులెటిన్ ప్రెజెంటర్ వాడినొక మాట నాకు బాగా గుర్తుంది. నందిగామ గడ్డ ప్రతిభకు అడ్డా అని చాలా గర్వంగా ప్రకటించారు వాళ్ళు. వినడానికి చాలా క్యాచీగా ఉన్న ఈ స్లోగన్ గురించి కూడా మనం కొంచెం చర్చించాలి. ఇదొక సాధారణమైన ప్రాస కోసం వాడిన వాక్యంలాగా కాకుండా దీని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందంటారా? పైకి చూడటానికి అది కేవలం రైమింగ్ కోసం వాడిన వాక్యంలాగే అనిపించవచ్చు. కానీ సోషియాలజీ పరంగా చూస్తే నినాదాలకు లేదా స్లోగన్స్కు ఒక ప్రాంతాన్ని ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఒక ప్రాంతాన్ని ఏకం చేయడమంటే? నందిగామగడ్డ ప్రతిభకు అడ్డా అనడం ద్వారా ఆ పిల్లల విజయాన్ని కేవలం వారి ఇళ్లకే పరిమితం చేయకుండా మొత్తం ఆ ఊరికి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన గర్వకారణంగా మారుస్తున్నారు. అదొక సోషల్ ఐడెంటిటీ, అంటే ఒక సామాజిక అస్తిత్వంగా మారుతుందన్నమాట. ఓహో, అంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఆ పిల్లల గురించి ఏమీ తెలియనివారు కూడా ఇది మా ఊరి విజయం అని ఓన్ చేసుకునేలా చేయడమన్నమాట. అవును కదా. ప్రతి ప్రాంతానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఎవరైనా తమ ఊరి గురించి గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారు. ఈ స్లోగన్ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ ఒకే ఎమోషనల్ త్రాటిపైకి తీసుకువస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల వచ్చే అసలైన లాభం ఏంటంటే, రేపు ఆ స్కూల్స్లో చదవబోయే జూనియర్ విద్యార్థులకు ఇదొక కొత్త బేస్లైన్ అవుతుంది. మన ఊరు ప్రతి ఒక్క అడ్డా, మన సీనియర్స్ ఏకంగా విమానమెక్కారు, మనం కూడా ఆ స్థాయిలో రాణించాలి అనే ఒక పాజిటివ్ పేర్ ప్రెషర్, ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం అక్కడ స్థిరపడుతుంది. నిజమే. ఆ ఒక్క వాక్యం ఆ ప్రాంతం తాలూకు ఆత్మగౌరవాన్ని అమాంతం పెంచేసింది. ఈ మొత్తాన్ని మనం డీకోడ్ చేస్తుంటే ఆ 4 నిమిషాల రేడియో వార్తలో ఎన్ని పొరలు దాగి ఉన్నాయా అని ఆశ్చర్యంగా ఉంది. అవును, ప్రతి చిన్న వార్త వెనుక ఒక పెద్ద కథుంటుంది.
సో మనం ఈరోజు చర్చించిన విషయాలను ఒక క్రమంలో పెడితే నందిగామ నుంచి హైదరాబాద్ వరకు ఆ పిల్లలు చేసిన ప్రయాణం కేవలం కొన్ని వందల కిలోమీటర్ల భౌతిక దూరం కాదు. అది ఒక గొప్ప సామాజిక మొబిలిటీ. అంటే సోషల్ మొబిలిటీ అంటాం కదా. కరెక్ట్. ఆ విమానం గాలిలోకి లేవగానే కేవలం ఆ పిల్లలు మాత్రమే కాదు, వారిలో ఉన్న న్యూనతాభావం, ప్రభుత్వ బడుల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపు, పల్లెటూరి ఆడపిల్లల పరిమితమైన భవిష్యత్తు ఇవన్నీ కూడా గాలిలోకి ఎగిరిపోయి మాయమైపోయాయి. ఈ కార్యక్రమానికి పెట్టిన కళ్లలకు రెక్కలు అనే పేరు ఆ పేరుకు తగ్గట్టుగానే 100% న్యాయం చేసింది. చాలా చక్కగా చెప్పారు. నిన్నటి వరకు విమానాన్ని కేవలం ఒక కలతో చూసిన ఆ కళ్ళు ఈరోజు ఆ విమానంలో కూర్చుని ప్రపంచాన్ని చూశాయి కదా. ఖచ్చితంగా అండి. ఇదొక పరిపూర్ణమైన విశ్లేషణ. ఒక చిన్న ప్రోత్సాహకం ఆ పిల్లల ఆలోచనా పరిధిని ఎంత అనంతంగా విస్తరించిందో మనం స్పష్టంగా చూశాం. మా టాలెంట్కి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కుతుంది అనే నమ్మకం ఆ పిల్లల్లో ఒక బలమైన పునాదిగా మారుతుంది. భవిష్యత్తులో వారు ఎదుర్కొనే ఎన్నో సవాళ్లను ధైర్యంగా, ఎవరికీ తీసిపోము అనే ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోడానికి ఈ ఒక్క అనుభవం చాలు. ఇదొక సింబాలిక్ విక్టరీ, అంతేకాకుండా ఒక సిస్టమిక్ సక్సెస్. ఇంత అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథను విశ్లేషించిన తర్వాత ఇక ముగింపుగా ఆలోచించాల్సిన ఒక కీలకమైన అంశం ఉంది. ఒకసారి ఊహించండి, కేవలం ఎయిర్పోర్ట్ వాతావరణం, ఆ విమానం సీటు, ఆ ఒక్క అనుభవం ఈ 6 ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆలోచనా పరిధిని ఇంతలా విస్తరిస్తే, వారిలో ఇంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపితే మనమింకెంత సాధించొచ్చు? అదే కదా అసలైన ప్రశ్న. అవును, మన విద్యా వ్యవస్థలో ఇలాంటి వినూత్నమైన బహుమతులు ఇంకెన్ని తీసుకురావచ్చు? ఎప్పుడూ పుస్తకాలు, పతకాలు మాత్రమే కాకుండా పిల్లల మనసులో దాగి ఉన్న అసాధారణమైన ప్రతిభను వెలికితీయడానికి, వారి కలల పరిమాణాన్ని కూడా పెంచేలా ఇంకెలాంటి అనుభవాత్మక బహుమతులివ్వచ్చు? అంటే ఎక్స్పీరియన్షియల్ రివార్డ్స్ అంటారు కదా, అవి. మార్కులను కేవలం కాగితం మీద గుర్తించడంతో ఆగిపోకుండా ఆ మార్కులకు ప్రాణం పోసేలా కొత్త మార్గాలింకేమున్నాయి? ఇదొక పెద్ద ప్రశ్న. దీన్ని అలాగే వదిలేస్తున్నాము, మనమంతా దీని గురించి ఆలోచించాలి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. రైట్. మరో ఆసక్తికరమైన అంశంతో, మరో అద్భుతమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.